సర్వోన్నతుడైన క్రీస్తు అద్భుతమైన ఈ కార్యక్రమానికి మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ హృదయపూర్వకమైన శుభాహ్వానాన్ని తెలియపరుస్తున్నాను. ప్రభు మా కృపను బట్టి మీతో ఈ రీతిగా సహవాసం చేయడానికి, దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ప్రభువు మరి నాకు సగుతున్న ధన్యతను బట్టి కూడా నేను ప్రభుని గణపరుస్తున్నాను. జూడో చర్చ్ సంపూర్ణ సువార్త పరిచర్యల పక్షంగా, దేవుడు మాకు ఇచ్చిన పరిచర్యల పక్షంగా, ప్రత్యేకంగా కొన్ని వందల మంది ప్రజల పక్షంగా మీకు ప్రత్యేకంగా మా కృతజ్ఞతలు, శుభాలు మీకు అందిస్తున్నాం. ఆయా సమయాల్లో మీరు తెలియపరుస్తున్న ప్రార్థన అక్కర్లు మరియు మాతో పాటు మా దేవుని పరిశుద్ధులందరూ కూడా అనేకులు ప్రార్థనలు ఎత్తుపడుతూ వారం మధ్యలో శుక్రవారాలు, శనివారాలు ప్రత్యేకంగా ఉపవాస కూడికల్లో కూడా మరి ప్రతి వారం జరిగేటువంటి పరిచర్య కార్యక్రమాల్లో ఆదివారం మినహాయించి వారం మధ్యలో కూడా అనేక స్థలాల్లో అనేక రీతిలుగా జరుగుతున్న పరిచర్యలు మీరు తెలియపరుస్తున్న అక్కర్ల కొరకు మేము ప్రభుత్వంలో ప్రార్థన చేస్తున్నామని కూడా మీకు వినయపూర్వకంగా నేను తెలియపరుస్తున్నాను. ఇది చాలా సంతోషం. ఈ ఉదయ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించాలని కోరుతున్నాను. మా ప్రేమ గల పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, జీవం కలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన నామానికి స్తుతి ప్రశంసలు చెల్లిస్తున్నాము. ఈ ప్రత్యేకమైన దినము, సమయం మీరు మాకు అనుగ్రహించున్నారు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీనిని మనము ఉత్సహించి సంతోషించదాము. తగిన తండ్రి, మీరు సంతోషించినట్లు మరొక ఉన్నతమైన కృపగలిగిన సమయాన్ని, తరుణాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. ప్రత్యేకంగా గాస్పుల్ టీవీ ద్వారా మీరు ప్రతి వారం అందిస్తున్న వాక్యం కొరకై, రీతిగా మరి పరిచర్యలు మీరు జరిగిస్తున్న నూతన కార్యముల కొరకై, అలాగే మా ప్రియులైన సహోదరులైన ప్రతి కుటుంబాల్లో మీరు చేస్తున్న ఆశ్చర్యకార్యాలను బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కొద్ది సమయం ప్రభావం మీ లేఖన భాగాన్ని మేము ధ్యానిస్తుండగా మీరే మాకు బోధకుడివి, సర్వసత్యములోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18, 19 మరియు 20 వచనాలు కలిసి చదువుకుందాం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను, విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయం ఈ సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండుడి. మరియు నేను దేని నిమిత్తము రాయబరని సంఖ్యలలో ఉన్నాను, ఆ సువార్త మర్మమును ధైర్యంగా తెలియజేయుటకు నేను మాట్లాడ నోరు తెరిచినప్పుడు దానిని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండుడి. ఆమేన్. ప్రియులారా, భక్తుడైనటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా దేవుడు ఈ గొప్ప సంగతులను ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. పౌలు చాలా విషయాల్లో దేవునితో అతడు ప్రారంభంలో నడిచినవాడుగా లేడు. అపోస్తలులైనటువంటి పేతురు మొదలుకొని కడమ అపోస్తలందరి జీవితాలు మీరు చూస్తే వారందరితో మరి పౌలు ఉన్నవాడు కాదు. ప్రభు యొక్క శిలువ కార్యాన్ని, ఆ సంగతులను విన్నప్పుడు, గమనించినప్పుడు చాలా ఆయన శిలువ వేయబడిన యేసుని గురించి విరోధ భావాన్ని పెంచుకున్నాడు. కారణం ఏమిటంటే ఆయన పాత నిబంధనలలో తాను ఏ సంగతుల్లో తాను పట్టబడ్డాడో, ఏ సంగతుల్లో తాను నడుస్తున్నాడో ఆ రాకకు, వాటికి ముగింపుగా, నెరవేర్పుగా ప్రభు యేసుక్రీస్తు యొక్క రాకడను గురించి పౌలు సరిగా విశ్వసించలేదని మనం చెప్పాలి. అంటే పౌలు ఒక రకంగా క్రీస్తు శిలువకు శత్రువుగా నడుచుకున్నాడు. అందుకే చెప్తాడు కదా, నేను పాపుల్లో ప్రధాన పాపిని అంటాడు. అంటే ఆయన అన్ని సంగతుల్లో దేవునికి సేవ చేస్తున్నాను అనుకున్నాడు, కానీ ఆయన అన్ని సంగతుల్లో దేవునికి దూరస్తుడిగానే ఉన్నాడు. ఇలాంటి విషయాలు మనం విన్నప్పుడు, గమనించినప్పుడు, పౌలు జీవితంలోని సాక్ష్యాన్ని మనం గమనించి మనం ఆలోచించినప్పుడు పౌలు చాలా దూరంగా ఉన్నాడు. ప్రభు సంగతులకు చాలా చాలా దూరంగా నడుస్తూ వచ్చినాడు. ఒక దినం ప్రభు దమస్కు పట్టణపు గేటు వద్ద దేవుడు సౌలును కలుసుకున్నాడు. సౌలు జీవితాన్ని దేవుడు మార్చాలనుకున్నాడు. ప్రభు మనుషులందరి జీవితాలను మార్చాలనుకుంటున్నాడు. ఆయన మనం ఉన్న స్థితిని మెరుగైన స్థితికి చేయాలనుకుంటున్నాడు. అసలు చిక్కలు ఏమిటంటే మనుషులు తమ జీవితాన్ని మార్చుకోవాలని కోరుకోవడం లేదు. మనుషులు తమన్న స్థితిలో చాలా సింపుల్గా, చాలా సంతోషంగా ఉన్నట్టుగా భావిస్తూ ఉంటారు. వారున్న పాపంలోను, వారున్న బలహీనతల్లోనూ, వారున్న ఇబ్బందుల్లోనూ, వారున్నటువంటి లోక సంబంధమైన ఆచారాల్లోనూ దేవునికి దూరస్తులుగా ఉంటూనే చాలా సంతోషంగా ఉన్నామని భావిస్తూ ఉంటారు. దేవుడు ప్రతి మానవుణ్ణి సౌలు వలె దర్శించాలని కోరుతున్నాడు. అన్నిసార్లు దేవుడు తన ప్రత్యక్షతను, తన యొక్క మాటలను సూటిగా, స్పష్టంగా మనుషులు మాట్లాడినట్టుగా ఆయన మాటలను కోరుకోవడం లేదు. కానీ ఆయన యొక్క టీవీ ద్వారా, మొబైల్ ఫోన్ ద్వారా, ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా, ఆ సమయాల్లో సంఘ ఆరాధన ద్వారా, మీ వ్యక్తిగత ప్రార్థన ద్వారా, దేవుడు ఆ సమయంలో మీతోటి పరిశుద్ధుల ద్వారా, మీ కుటుంబం ద్వారా కూడా దేవుడు మీతో మాట్లాడుతుండవచ్చు. ఆయన మాట్లాడే పద్ధతులు చాలా విధాలుగా, చాలా రకాలుగా ఉన్నాయి. ఈ సంగతులను ఆలోచించినప్పుడు పౌలు తాను ఎందుకొరకు పట్టబడ్డాడో ఆ విషయాన్ని, దేవుడు తనకు ఇచ్చినటువంటి ప్రత్యక్షత గురించి పౌలు చాలా మంటగలిగి జీవించేవాడు. ఇక పౌలు జీవితం మారిపోయింది. యేసు ప్రభు లోనికి వచ్చిన తదనంతరము పౌలు జీవితము చాలా ఉన్నతమైనదిగా, ప్రభుతో నడిచేదిగా మారిపోయింది.
ప్రభు ఆయనకు అపోస్తలుడు అనే పేరు పెట్టినాడు. అపోస్తలుడు అనగా పంపబడినవాడు అని అర్థం. దేవుడు ఆయన్ను పంపాడు, ఆయన వెళ్ళాడు, ప్రభు కొరకు వెళ్తూ ఉన్నాడు, ఎఫెసు సంఘాన్ని స్థాపించినాడు. దేవుని యొక్క సువార్తను అనేక రకాలుగా చాలా విస్తృతమైన కోణంలో దేవుని వాక్యాన్ని అనేకులకు అందించడానికి తన శరీరాన్ని నలుగొట్టుకుంటూ పనిచేస్తున్నాడు. ఈరోజు సంఘం నలిగిపోతూ పనిచేయాలండి. సేవకులకు మేము నలిగిపోతూ పనిచేస్తూ ఉంటాం. ఎందుకంటే ఒక్కోసారి వారి మధ్యలో అనేక కార్యక్రమాల్లో మాలాంటి చిన్న సేవకులము, గ్రామాల్లో పరిచయం చేసే సేవకులము ప్రయాసపడుతూ ఉంటాం. మందిర నిర్మాణాల్లో, దేవుని సేవా బాధ్యతల్లో, మందిరాలు కట్టే పనులు. మీకు ఈ వాక్యం అందించే నాటికి ఇంకొక వారం సమయం తర్వాత నిజామాబాద్ నగరంలో దేవుడు మాకు ఇచ్చినటువంటి ఒక చిన్న మందిరం, దేవుడు మాకు నగరంలో కూడా ఒక మంచి మందిరం ఇచ్చినాడు. గ్రామాల నుండి దేవుడు అంచెలంచెలుగా పట్టణంలో ఆత్మలను దేవుడు ఇస్తూ మరొక మందిరాన్ని, చాలా సౌఖ్యవంతమైన మందిరాన్ని దేవుడు కట్టించుకున్నాడు. సో అది 2వ అంతస్తుగా కట్టబడింది. దేవునికి స్తోత్రం. చాలా అద్భుతమైన ఆ యొక్క ప్రతిష్ఠ ఆరాధనకి మీరు ఒక నిజామాబాద్ నగరం సమీపంలో కానీ ఉంటే ఏప్రిల్ 2024 29వ తారీఖు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగేటువంటి ఆరాధనకి మీకు ప్రత్యేకంగా నేను ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాను. ప్రభు రీతిగా మందిరాలు కట్టించుకుంటూ ఉన్నారు. ఆత్మల రక్షణ, ఆత్మల ఉజ్జీవం. దేవుడు ఆయన రైతులుగా తను సమకూర్చిన ప్రజలకు దేవుడు తన యొక్క సన్నిధిని, ప్రేమను పంచడానికి దేవుడు తన మందిరాలను కట్టించుకుంటున్నాడు. ఇది మా పరిచయంలో 4వ గొప్ప మందిరం. దేవుడి రీతిగా ఈ సమయాల్లో మరొక 2 స్థలాల్లో మేము ఈ ప్రతిష్ఠ తర్వాత మందిర పనులు పునాది వేయడానికి దేవుడు మాకు సంకల్పాన్ని, బలాన్ని, శక్తిని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఎవరి సహాయం బట్టి కాదు కానీ దేవుని సహాయాన్ని బట్టి మేము పనిచేయడానికి మేము పూనుకొని వచ్చినప్పుడల్లా ప్రభు తన కార్యాన్ని నెరవేరుస్తూ వచ్చినారు. ఆయన తన కార్యాన్ని ప్రారంభిస్తారు, ఆయనే తన కార్యాన్ని ముగిస్తారు. దేవుడే జరిగించేది, మనం జరిగించడానికి ఏముంది చెప్పండి? దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఆయన తన సేవను ప్రతి వారం, ప్రతి నెల దేవుడు మాలాంటి సంఘాల్లో ఆత్మలను చేరుస్తూ ఉన్నాడు. ఈరోజు సంఘాల్లో ఆత్మలు చేర్చబోవటం అనేది చాలా తక్కువైపోయింది. దేవుని సన్నిధిలో పరిచర్య అనగానే యథావిధిగా జరిగేటువంటి ఆరాధనలే తప్ప నూతన ఆత్మల రక్షణ కొరకు సంఘం భారం కలిగి ప్రయాసపట్టులో చాలా వెనుకంజలు ఉన్నారనే విషయాన్ని మనం ఒప్పుకోక తప్పదు. కారణం ఏమిటంటే ఉన్నవాడితో చాలా సంతృప్తి పడుతూ ఉన్నాం. ఎప్పుడు మన ప్రజల రక్షణ అందాలి, ఎప్పుడు మన భారతదేశం రక్షణలోనికి రావాలి, మన ప్రాంతం ఎప్పుడు దేవుని చేత పట్టబడాలి. ఈ సంగతుల్లో మనం చాలా ప్రయాసపడి పౌలువలి పని చేయకపోతే గొప్ప కార్యాలను మనం పొందడం అసాధ్యం. ప్రియులారా, మనం గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. పౌలు తనకి ఇవ్వబడిన మిషన్, ఆ యొక్క గొప్ప ప్రణాళిక, దైవ సంబంధమైన ప్రేరణ కొలది దేవుని కొరికైన భారము కలిగి పౌలు నడుస్తున్నాడు. ఆయన అనేక శ్రమలు పొందుతున్నాడు. ఆయనతో ఉన్నవారు ఆ పట్టణంలో ఆపద అంటాడు, స్నేహితుల వలన ఆపద, కుటుంబంలో ఆపద, సముద్రంలో ఆపద, కపట సహోదరుల వలన ఆపద, దొంగల వల్ల నేను ఆపదాన్ని ఆ లిస్ట్ అంతటి కూడా పౌలు 2 కొరింథీ పత్రికలు రాస్తూ ఉన్నాడు. చాలా శ్రమల మధ్య పౌలు జీవితాన్ని, పరిచర్యను దేవుడు అంచెలంచెలుగా హెచ్చించడం ప్రారంభించినాడు. ఇక పరిచర్యలో పౌలు వెనుకకు తిరిగి చూసుకోకుండా దేవుని కొరకైన భారంతో ముందుకు నడుస్తున్నాడు. సేవకులారా, ప్రజలారా, నాయకులారా, దేవుని కొరకు సాగిపోటులో మనం ఎల్లప్పుడూ కూడా ముందు వరుసలోనే ఉండాలి. వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు, యేసుక్రీస్తు యొక్క ప్రేమగల దర్శనం కొరకు మనం రోజు కూడా ముందుకు వెళ్ళవలసిన భారాన్ని, భాగ్యాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ఈ భారాన్ని మనం పంచుకున్నప్పుడల్లా, దేవుని కొరకైన భారంతో మన హృదయాలు నింపబడినప్పుడల్లా, దేవుని కొరకు ఏదో చేయాలని ఆశ, రక్షింపడక మునుపు యేసయ్య నా పాపాలను క్షమిస్తే చాలు, నేను ఆయన బిడ్డగా మారితే చాలు, నా ప్రభువును అంగీకరిస్తే చాలనే ప్రార్థన నుండి ఈరోజు ప్రభు కొరకు నేను ఏమి చేయగలను? దావీదు అంటాడు కదా పాత నిబంధనలో కూడా, ఆయన నా కొరకు చేసిన ఉపకారములన్నిటికై నేను ఆయనకి ఏమి చెల్లింతును, రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదని అంటాడు. దేవుని సన్నిధిలో మనం ఆయనకి ఏం ఇవ్వగలం అనేది ఈరోజు మన ప్రశ్న. ఏం ఇవ్వగలం మనం? ఒక అద్భుతమైన కృతజ్ఞతాస్తుతి ప్రభువుకు మనం ఇవ్వగలం. ప్రతి ఉదయం, ప్రతి రాత్రి దేవునికి మీ యొక్క దహన బలిగా, ఒక గొప్ప నైవేద్యముగా, దేవునికి ఇష్టమైన అర్పణగా మీ యొక్క హృదయపూర్వకమైన ఆరాధన ప్రభుకి ఇవ్వండి. ఆ ప్రభుకి ఎంతో ఇష్టం ప్రియులారా. దేవుని మందిరానికి రావడమే కాదు, మీరు ఆరాధనలో పాలు పొందాలి. మీ సంఘ ఆరాధనలు ప్రారంభ ప్రార్థన నుండి ముగింపు పలువుల వరకు కూడా ఏది మిస్ అవ్వకుండా దేవునికి ఇవ్వాల్సిన ఆరాధన విషయంలో మీరు జాగరూకులై ఉండాలని దేవుని సేవకుడిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకనగా ప్రభు అది కోరుతున్నాడు. ఏది కోరుతున్నాడు? ప్రభు చెప్తారు, సుకారు గ్రామంలోని ఆ సమర స్థితి యోహాను సువార్త 4వ అధ్యాయంలో 23-24 వచనాలు మనం చూస్తాం కదా. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించాలి. తండ్రి అటు వాటిని కోరుచున్నాడు. ఆత్మ సత్యములతో ఆరాధించే ఆరాధన ఇది ప్రభు కోరుతున్నారు. ప్రభు కోరిందలో ప్రభుకి ఇవ్వడానికి ఈరోజు క్రైస్తవ సంఘముగా, సమాజముగా, కుటుంబముగా మనం సిద్ధం అవ్వాలి. ప్రభు ఒకటి కోరుతున్నారు, అది గొప్ప ఆరాధన, అది గొప్ప సాక్ష్యం, అది దేవునికి ఇష్టమైనది. వాటిని చేయడానికి మనల్ని మనము పునరంకితం చేసుకుంటూ, ప్రభు సన్నిధిలో మనల్ని మనం అర్పించుకుంటూ ముందుకు సాగుట మనకు ఆశీర్వాదకరం ప్రియులారా. పౌలు ఆ కృపలో నడుస్తూ ఉన్నాడు.
ఇక ఎఫెసు సంఘాన్ని దేవుడు స్థిరపరిచి చాలా భాగ్యవంతమైన దేవుని యొక్క స్వార్థ చేత వారిని దేవుడు విశ్వాస వీరులుగా దేవుడు చేసినాడు. ఇప్పుడు వారికి ఉన్న నిశ్చయిత ఏమిటంటే వారు ప్రార్థనలు బలపడుతున్నారు. కుటుంబంలో ఎలాగుండాలి, సంఘంలో ఎలాగుండాలి, మరి సమాజంలో ఎలాగుండాలి, మన బాధ్యతల పట్ల ఎలాగుండాలి. 6వ అధ్యాయం ప్రారంభంలోనే దేవుడు అపోస్తలుడు పౌలు ద్వారా పిల్లలకు తల్లిదండ్రులకు పిల్లలకు, అంటే రోజులు తల్లిదండ్రులు కూడా కొంచెం తప్పిపోతున్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు. తప్పైన కుమారుడు కుమార్తెలే కాదు, తప్పిపోతున్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు, తప్పిపోతున్న పిల్లలు కూడా ఉన్నారు, తప్పిపోతున్న పెద్దలు కూడా ఉన్నారు. వీటందరిని ఉద్దేశించి ప్రభు మాట్లాడుతున్నాడు. వీటిని సరిదిద్దుకోవడానికి ప్రభు మనకు ఒక మంచి తరుణాన్ని, సమయాన్ని ఇస్తున్నాడు. అందుకే తప్పిపోతున్నటువంటి ప్రజల మధ్య, తప్పిపోతున్న పిల్లల మధ్య, పెద్దల మధ్య ఎలా నడవాలో 6వ అధ్యాయం ప్రారంభంలోనే దేవుడు అనేక హెచ్చరికలు పౌలు ద్వారా సంఘానికి ఇస్తున్నాడు. వీటిని ప్రభు గ్రంథస్థం చేసి మనకు కూడా ఈరోజు ఈ సందేశం ద్వారా, ఈ ప్రసారం ద్వారా, ఈ టెలికాస్ట్ ద్వారా దేవుడు మనకు అనేక సంగతులు జ్ఞాపకం చేస్తున్నారు. ఏమిటో సంగతులు అంటే దేవుని సన్నిధిలో ఎలా మనం నడవాలి, ఎలా ఆయన్ని ప్రేమించాలి, ఎలా ప్రభువుని హత్తుకోవాలి, ఎలా ఆయన కొరకు సాక్షులుగా ఉండాలి. ఇక్కడ పౌలు ఒక యుద్ధాన్ని గురించి ప్రస్తావన చేస్తూ దానికి ముందుగా మీరు ప్రార్థన చేయండి అంటున్నాడు. క్రైస్తవ జీవితం ఒక యుద్ధం లాంటిదండి. యోబు అంటాడు కదా, భూమి మీద నరుల కాలం యుద్ధకాలం కాదా అంటాడు. యుద్ధకాలమే. యుద్ధంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? ప్రశాంతంగా ఉండదు. ఎక్కడి నుంచి ఏ ఆపద వస్తుందో తెలియదు, ఎక్కడి నుండి ఏ శ్రమ వస్తుందో తెలియదు, ఎక్కడి నుండి ఏ రకమైన పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయో మనం ఎరుగము. ఇలాంటి పరిస్థితులు మనం ఉన్నప్పుడు భూమి మీద మన కాలము యుద్ధకాలం వంటిదని బైబిల్ చెబుతోంది. ఇప్పుడు యుద్ధకాలాన్ని, ఈ కష్టకాలాన్ని, లేక ఈ ప్రయాసంతో కూడిన సవాలు గల కాలాన్ని ఎలా జీవించాలో ఆత్మధార ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. పౌలు అంటున్నాడు, మనం ఒక పోరాటంలో ఉన్నాం ప్రియులారా. ఆ పోరాటము ఇది శరీర సంబంధమైనది కాదని చెబుతూ ఎఫెసు 6:12 అంటాడు, ఎలాగనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అంటున్నాడు. ఒక పోరాటంలో ఉన్నాము అంటున్నాడు. ఏమిటా పోరాటము? ఆత్మ సంబంధమైన పోరాటం. మనకు వ్యతిరేకమైనటువంటి అనేకమైనటువంటి శత్రు కార్యాలు జరుగుతున్నాయి. కుటుంబానికి విరోధంగా, సంఘానికి విరోధంగా, మీ కుటుంబ పరిస్థితులకు విరోధంగా, ఆరోగ్య పరిస్థితులకు విరోధంగా, ఆర్థిక పరిస్థితులకు విరోధంగా ఎన్నో రకాలైన పోరాటాలు, నెమ్మది లేని జీవితం, అశాంతి కలిగించే జీవితం, మనుషులను సాతాను రేపుతూ ఉన్నాడు. అనేక పరిస్థితుల మధ్య శాంతిగా ఉండవలసిన కుటుంబాలు, శాంతిగా ఉండవలసిన సంఘాలు, శాంతిగా ఉండవలసినటువంటి సేవకుల మధ్య ఉండవలసినటువంటి ఆ యొక్క సమ్మేళనం, లేకపోతే ఆ యొక్క అసోసియేషన్స్, లేకపోతే సంఘాల మధ్య ఉండవలసినటువంటి ప్రేమ. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో కూడా, దేవుని కుటుంబాల్లో కూడా అలాంటి ప్రేమలేని వారికి అనేకులు మార్చబడుతున్నారు. ఇది చాలా బాధాకరమైన, విభ్రాంతికరమైన విషయం. దీని కారణం ఏంటో తెలుసా? మనం ఒక పోరాటంలో ఉన్నాం. ఈ పోరాటంలో మనకున్నటువంటి ఈ యొక్క శక్తుల వల్ల మనకు కలిగేటువంటి, ఎదురయ్యేటువంటి సవాళ్ళను ఎదుర్కోవడానికి దేవుని బలం మనకు అవసరం. ఈ బలంతో మనం ముందుకు సాగాలి. ఏ బలం అది? లోకంలోని బలం కాదు, దేవుని బలం, యేసుక్రీస్తు వల్ల మనకు కలిగేటువంటి బలం. ఈ బలం లోక సంబంధమైన బలం కాదు, లోకానుసారమైన బలం కాదు, ఆత్మ సంబంధమైన బలం. ఈ బలం ఎక్కడి నుంచి మనకు వస్తుందో తెలుసా? ప్రభు నుంచి మనకు కలుగుతూ ఉంది. నీ వలన బలమునందు మనుషులు ధన్యులని దావీదు రాయలేదా? ఆ బలం ప్రభు వల్ల మనకు కలుగుతూ ఉంది. ఈ బలాన్ని మనం పొంది ఈ యొక్క లోక సంబంధమైనటువంటి ఈ యొక్క యుద్ధాన్ని, లోకానుసారమైనటువంటి ఈ యొక్క పరిస్థితులు మనం జయించడానికి మనం ఏం చేయాలని గమనించినట్టయితే దేవుని వాక్యం మనకు ఒక గొప్ప హెచ్చరిక చెబుతూ ఉంది. మూల వాక్యం ఇందాక మనం చదువుకున్న మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోని 18వ వచనం మనం చదివినట్టయితే, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను, విజ్ఞాపనను చేయించు అన్నాడు. ఆత్మ అనే మాట పెద్దక్షరాల్లో ఉంది, చూశారు కదా. పెద్దక్షరాల్లో ఆత్మ అనే మాట బైబిల్లో ఉంటే అది దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు, గాడ్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వములో సమానమైన వాడు, ఆయన త్రిత్వములో ఏకత్వం కలిగిన వాడు. దేవుడు ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను, విజ్ఞాపనను చేయించు అంటున్నాడు. ప్రార్థనలు ఎన్ని రకాలు? ఎన్నో రకాల ప్రార్థనలు ఉన్నాయి. మనం పొద్దున్న లేచి నుంచి రాత్రి పడుకునే వరకు కొందరు ప్రార్థన చేయమంటే భోజనాలకి, టిఫిన్ తప్ప ఇంకా ప్రార్థన చేయట్లేదు. రాత్రి పూటన, ఉదయం పూటన ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకొని అయిపోయింది ప్రార్థన అనుకుంటున్నారు. మీరు ఒకసారి ప్రార్థన జీవితాన్ని సమీక్షించుకోండి. అనేది భావించక, దేవుని పక్షం నిలబడిన ఈ సేవకుని ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు మీరు వాటిని తప్పుగా అనేది భావించక, దయతో నన్ను క్షమించి మీ ప్రార్థన జీవితాన్ని సమీక్ష చేసుకోండి. మీరు వాక్యం చదువుతున్నారా? రోజు దేవుని మాటలు వింటున్నారా? దేవునితో మీ మాటలు చెప్తున్నారా? మీ కుటుంబ పరిస్థితులు, మీకున్న సవాళ్ళ గురించి దేవునితో ఏకరువు పెడుతున్నారా? మాట్లాడుతున్నారా? ఇదే కదా ప్రార్థన. దేవుడి ప్రార్థనను మనకు నేర్పిస్తున్నాడు. శిష్యులు అందుకే ప్రభువుని అడుగుతారు, మాకు ప్రార్థన చేయడం నేర్పించు అంటారు. వారు తెలుసు, ప్రార్థన చేయడం నేర్చుకుంటే అన్నీ కలుగుతాయి. ఈరోజు సంఘాలు అన్నిటి సమయం ఉంది కానీ ప్రార్థనకు సమయం లేదు. భోజనాలు జరుగుతున్నాయి, మంచి ఫంక్షన్ ఉంది, సమయం దొరుకుతుంది. వివాహానికి వెళ్ళాలి, సమయం ఉంది. ఇంకేదో ఒక కార్యక్రమానికి వెళ్ళాలి, సమయం ఉంది. వాట్ అబౌట్ ప్రేయర్? ప్రార్థన చేయడానికి సమయం ఉందా? నాకు ఇప్పుడు టైం లేదు, నేను వెళ్ళాలి, పనులు అంటాం. సంఘంలో కూడుకున్నప్పుడు 1 గంట, 3/4 గంట, 2 గంటల సమయం ప్రార్థనలు గడిపి వారం మధ్య కూడికలు ఉంటే ఒకవేళ
మా సంఘాలు ఉంటాయండి. దేవుని మహాకృపను బట్టి ఎవ్రీ వీక్ వీ హ్యావ్ స్పెషల్ ప్రేయర్ టైం, ఒక ప్రత్యేకమైన సమయం, సహోదరుల ప్రార్థన సమయం, అలాగే సంఘ ప్రార్థన సమయం, బ్రదర్స్ కోసం సమయం, ప్రార్థన చేసుకోవడానికి సమయం. ఈ విధంగా మేము సమయాన్ని కొంత కేటాయించుకుంటూ ఉంటాం. అదే మా సంఘం యొక్క పరిచర్య యొక్క మరి బలానికి దేవుడు మాకు ఇచ్చిన కృపకు కారణమని నేను నమ్ముతాను. ఎందుకంటే ప్రార్థనే కదా ఉద్యమం, ప్రార్థనే కదా మనకు జయము. ప్రార్థన లేని చోట సాతాను పని చేస్తాడు. అందుకే శిష్యులు ప్రభు దగ్గర వచ్చి అడుగుతున్నారు, ప్రభువా మాకు ప్రార్థన చేయడం నేర్పించు అంటున్నారు. వారికి ప్రార్థన చేయడం నేర్చుకోవాలనే మనసు. ఎందుకంటే ప్రభు ప్రార్థిస్తే మామూలుగా ప్రార్థన చేయట్లేదు. రాతి వేత దూరం రాయి ఇలాగ తీసుకొని విసరగలిగినట్టయితే అది ఎంతో కొంత దూరం పోతుంది కదా, ఒక 100 మీటర్లు, 200 మీటర్లు, 50 మీటర్లు, అంత దూరం వరకు ప్రభు వెళ్ళి శిష్యుల నుంచి కొంచెం దూరం గడంగా వెళ్ళి అక్కడ ప్రభు మోకరించి ఆయన మహారోదనముతో కన్నీళ్లతో ప్రార్థిస్తున్నాడు. మహారోదనం అంటే ఎవరికైనా ఒకటే కుమారుడు లేక ఒకటే కుమార్తె ఉంటే వారు ఒకవేళ మరణిస్తే తల్లిదండ్రుల యొక్క దుఃఖం ఏ విధంగా ఉంటుందో ఆ దుఃఖాన్ని మహారోదనంతో పోలుస్తారు. దాన్ని నిలువరించలేని దుఃఖం. ఆ దుఃఖంతో యేసు తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు. ఏమిటా దుఃఖము? నన్ను గుర్చిన దుఃఖము, మన జీవితాల్లో మార్పు కొరకైన దుఃఖము, మన జీవితాల్లోని దేవుని కార్యము కొరకైనటువంటి దుఃఖము, మనం పాపక్షమాపణ పొందాలనేటువంటి దుఃఖము. తండ్రితో ప్రార్థిస్తూ ఆయన గెస్సెమనే వనములో ఆ రాతివేత దూరములో శిష్యులతో కలిసి ప్రార్థిస్తున్నట్టుగానే ఆ సమయంలో ప్రభు ప్రార్థిస్తుంటే ఆ రోదనము చూచి, ఆ స్వరాన్ని చూచి శిష్యులు దగ్గరికి వెళ్ళి చూస్తుంటారు. అందుకే వారికి అనిపించింది, ఏమైనా నేర్చుకుంటే ప్రార్థన నేర్చుకుంటే మేలు. అందుకే యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా, అయ్యా మాకు కూడా ప్రార్థన చేయడం నేర్పించు. హల్లెలూయా. ఇంత అద్భుతమైన సత్యం ప్రియులారా. ప్రార్థన చేయగలిగితే మన జీవితాలన్నీ బాగుంటాయి, మంచిగా ఉంటాయి. ఒకవేళ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా దేవుని సహాయం మనకు కలుగుతుంది. అందుకే మా సంఘాలు ఉపవాస కూడికలని ప్రతి నెల నిర్వహిస్తుంటాం మా మందిరాలలో. కారణం ఏమిటంటే ఉపవాసంతో రాగలిగిన పరిస్థితులు అంటే ఇంకెంత మేలు. కొంతమంది ఉండలేని అనారోగ్య పరిస్థితులను బట్టి, దీర్ఘకాలికమైన ఇబ్బందులు, ఆరోగ్య పరిస్థితులను బట్టి, పెద్దవాళ్ళు ఇలాంటి కారణాలను బట్టి వారు కొంత సమయం ఉన్నా ఉండకపోయినా అది వేరు. కానీ కొంచెం ఆరోగ్యంగా ఉన్న మనలాంటి వాళ్ళు దేవుని ప్రజలుగా ప్రభుత్వంలో కొంత సమయం ఉపవాసం ఉంటే ఎంత బాగుండు. ఉపవాస ప్రార్థన మానేసి ఎంతకాలమైంది. చాలా రకాల భక్తిగల విశ్వాసాలు గల దేవుని వాక్యం ఇంకా తెలియని వారి యొక్క విశ్వాసాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. అనేక రకాలుగా భక్తిని వారు నమ్మిన విశ్వాసం మీద కనపరుస్తారు కదా. ప్రభు అడుగుతాడు, నీ విశ్వాసం ఏది అని. ఏది నీ విశ్వాసం? ఉపవాసించి ప్రార్థన చేయగలిగితే ఎంత బాగుండు. వ్యతిరేకమైన కార్యాలన్నీ బంధించడానికి దేవుడు ఉపవాసాన్ని ఒక ఆయుధంగా నీకు ఇస్తున్నాడు. అండ్ ట్రస్ట్ దిస్ వర్డ్, ఈ మాటను నమ్ముకో. ప్రభువా నాకు ఉపవాసంలోని శక్తిని నాకు బయలుపరచు, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి. ఆ టైం ఎవరిని అడగాల్సిన పని లేదు. ఆత్మ ద్వారా దేవుడు మీకే చెప్తాడు. మీ శరీరం యొక్క తట్టుకునే సామర్థ్యాన్ని బట్టి అది 1 పూటనా 2 పూటలా, లేక సాయంకాలం వరకా, లేక ఓన్లీ మధ్యాహ్నం వరకైనా, లేక 1 గంట వరకైనా, లేక 12 గంటల వరకైనా, ఈ సమయం ముఖ్యం కాదు. కానీ ద టైమ్ వెన్ యూ స్పెండ్ విత్ ద లార్డ్, యువర్ లార్డ్, ప్రభుత్వ సమయం గడిపేటప్పుడు ఎంత సమయం దేవుని సన్నిధికి వస్తున్నావు, ఎంత విశ్వాసంతో అడుగుతున్నావు ప్రభుని అనేదే ప్రాముఖ్యమైన ప్రశ్న. అడగలితే ఎంత బాగుండు. ప్రభు అంటున్నాడు ఈ వచనాల్లో. వాక్యం చెబుతోంది, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు అంటున్నాడు. విజ్ఞాపన మళ్ళీ తిరిగి ఆ మాటలను దేవుని సన్నిధిలో విజ్ఞాపనలో ఉంచడం, ఒక అంశం కొరకు మరవకుండా ప్రార్థన చేయడం, సంఘంలోని ఇబ్బందుల కొరకు, దేశం యొక్క ఎన్నికల కొరకు, దేశంలోని ప్రభుత్వాల కొరకు, చాలా రకరకాలైనటువంటి దుష్టమైన పరిస్థితులు సంఘం మీద, దేవుని సమాజం మీద ఎదురు కాబోతున్న దినాలలో, ఎంత దినాలలో దేవుని యొక్క వాక్యమును, శక్తిని, బలమును మనం పొందుట కొరకు, సంఘాలు ఉజ్జీంపోవట కొరకు, సంఘాలు యవనస్తులు, స్త్రీలు, పురుషులు, పెద్దలు, నాయకులు, ఉద్యోగులు, దేవుని సంఘంలోని ప్రతి వర్గము కూడా బలం పొందుట కొరకు మనం ప్రార్థించాలి. మనం ప్రార్థన చేయడం లేదు అంటే ఎక్కడో సంఘం అభివృద్ధి పొందకపోవడానికి సాతాను నిన్ను వాడుకుంటున్నాడేమో. ఈ మాట చెప్పనివ్వండి. విశ్వాసం కలిగిన ప్రభుత్వం చూడగలిగితే గొప్ప కార్యాలు నువ్వు చూడగలుగుతావు. బబులోను దేశంలోనికి ఇశ్రాయేలు చెర తీసుకొని పోబడ్డారు. అందరూ చెరలో ఉన్నారు. చెరలో ఉన్నవారికి అంటే దే ఆర్ అండర్ ప్రిజన్, దే ఆర్ ఇన్ ప్రిజన్. వారు చెరసాలలో ఉన్నారు. వారికి ఎవరు మేలు చేసేది, వారిని ఎవరు పట్టించుకునేది? చెరసాలలో వారికి ఏముంటుందో ఆధిక్యత. కానీ వారిలో ఆ యవన బాలురైనటువంటి దానియేలుతో ఉన్న 3 షద్రక్, మెషక్, అబేద్నెగో వాళ్ళు కలిసి ప్రార్థన చేయలేదా? దేశమంతటిని మార్చగలిగే దేవుని శాసనాలు ఆ దేశం మీదకి రావడానికి దేవుడు వారిని వాడుకునలేదా? హదస్స అనబడిన ఎస్తేరును దేవుడు ఆ పారసీకుల దేశంలోనికి దేవుడు పంపి అద్భుతమైనటువంటి తన రక్షణ కార్యాన్ని దేవుడు ప్రారంభించలేదా? దేవుడు వారి ద్వారా చేయాలనుకున్న గొప్ప పనిని చేయకుండా ఆయన తన పనిని ముందుకు నడిపించలేదా? తన కార్యాన్ని నెరవేర్చలేదా? ఆ ప్రభువే ఈ పూట ఈ వాక్యం వినిచుండగా ఎంతకాలంలో ఈ రాకడ దినాల్లో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఆయనకు సమీపంగా వచ్చటం మన భాగ్యం. ప్రభువా నన్ను నీకు సమీపొస్తుందిగా, సమీపస్తురాలిగా నన్ను చేయి. నీ వాక్య వెలుగు నన్ను సరిచూసుకున్నప్పుడు నీకు ఇష్టమైనవి, నీకు నచ్చినవి నేను నీ కొరకు చేయుటకు ప్రభువా నన్ను నడిపించు. దావీదు అంటే తన జీవితంలో చరమాంకములు, వృద్ధాప్యంలో దావీదు ప్రార్థన 143వ కీర్తన 10వ వచనములో నీవే నా దేవుడు అని ప్రార్థిస్తున్నాడు. ఆయనే మన దేవుడు, ఆయనే మన పోషకుడు, ఆయనే మనకు అన్ని ఇచ్చేవాడు, ఆయనే మనల్ని నడిపించేవాడు. మనుషుని మనకు అన్ని ఇవ్వలేరు,
మనుషులు మనల్ని పోషించలేరు, మనుషులు మన జీవితాల్లో అన్నింటిలో కూడా వారు కార్యం చేయలేరు. వాళ్ళ స్థితి, వారి స్థాయి కొంతవరకే పరిమితమైనది. కానీ అపరిమితమైన కార్యం చేయగల, అపరిమితమైన తన మహాత్మ్యమును మన పట్ల చూపగల దేవుని సన్నిధిలో నిన్ను అర్పించుకోగలిగితే, నిన్ను సమర్పించుకోగలిగితే, దేవునికి ఇష్టమైన బలిగా ఇస్సాకు తను అర్పించుకున్నట్టుగా, అబ్రహాం తన కుమారుడిని ఇచ్చినట్టుగా కుటుంబంగా, సంఘముగా ప్రార్థనలో నీ కుటుంబం కొనసాగినట్టయితే గొప్ప కార్యాలు నువ్వు చూడడానికి దేవుడు నిన్ను ఎన్నిక చేసుకుంటూ ఉన్నాడు. జ్ఞాపకం చేయబడుతున్న మరొక మాట ఈ విషయంలో పౌలు అంటున్నాడు, మీరు ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తమును అన్నాడు. ఫర్ ఆల్ ద సెయింట్స్, పరిశుద్ధులందరి కొరకు అన్నాడు. ఇది చాలా పెద్ద మాట, పెద్ద బాధ్యత కూడా. ఆ సమయంలో మనం అందరూ ప్రార్థన చేయాలంటే చాలా కష్టమవుతుంది, ఎందుకంటే చాలా పెద్ద లిస్ట్ ఉన్నప్పుడు. ప్రభు అంటున్నాడు, నీకు ఇచ్చిన బాధ్యతను బట్టి నువ్వు కొన్ని ప్రదేశాల కొరకు ప్రార్థించి, ముందుగా మీరున్న గ్రామం కొరకు, మీరున్న పట్టణం కొరకు, మీరున్నటువంటి ప్రదేశం కొరకు ప్రార్థన చేయండి. సంఘం కొరకు ప్రార్థన చేయండి, మీ దైవజనుల కొరకు ప్రార్థన చేయండి, సేవకుని కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళంటి టీవీలో కనబడి వాక్యాన్ని అందించి ఆ సమయంలో మాకు దేవుడు ఇచ్చిన కృపను బట్టి మేము బలపరచడానికి ఎంతో ప్రయాసముతో ఇలాంటి కార్యక్రమాన్ని మీకు అందించడానికి దేవుడు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. మీరు మాలాంటి దేవుని దాసుల కొరకు ప్రార్థన చేయండి. పౌలు ఆ మాట ముందు వచనాల్లో తన గురించి చెప్పుకుంటాడు, నేను ఇలాగైతే చాలా వినయంగా మీతో చెప్పుకున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అని. అలాగే పౌలు కూడా చెబుతున్నాడు. అలాగే మీ అక్కర్లు మీ సేవకులతో పంచుకోండి, పెద్దానికి వివాదపడకండి. నన్ను చూడలేదు, నా కోసం ప్రార్థన చేయలేదు. కొన్ని సంఘాల్లో అనుకుంటూ ఉంటారు, దేవుని దాసులు రాలేదు, నాకు ఇబ్బందులను దర్శించలేదు అని తెలియకపోవచ్చు కదా. సేవల ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఆయన మీరు కలవలేకపోవచ్చు కదా. మీరు వచ్చి కలవగలిగితే, లేక తెలియపరచగలిగితే ఎంత బాగుండు. సంఘంలోని దౌర్బల్యత, ఇబ్బందులు, పరిస్థితులను ఒకరు దేవుని సేవకునికి తెలిసినప్పుడు అందించగలిగితే మరి వారు కూడా మీకు ఇబ్బందులు వారు పరామర్శించగలుగుతారు. పౌలు అంటున్నాడు, ప్రతి విధమైన ప్రార్థన చేయొచ్చు ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండండి అంటున్నాడు. మీరు మెలకువగా ఉండండి అంటున్నాడు. విశ్వాస జీవితం అండి మెలకువగా ఉండే జీవితం. మనం మెలకువ లేకుంటే విశ్వాస జీవితంలో నిద్రపోతాం. కొంచెం నిద్రపోతే ఏమవుతుంది, వాహనం నడిపేటప్పుడు నిద్రపోతే ప్రమాదమై ప్రాణం కూడా పోవచ్చు. ఏదైనా అశ్రద్ధగా పనిచేస్తే దాంట్లో నష్టాలు కనబడుతూనే ఉంటాయి. మెలకువగా ఉండకపోతే ఏ పనిలోనైనా, ఏ ప్రయాసంలోనైనా మెలకువ లోపించినప్పుడు ప్రమాదాలు, ఇబ్బందులు తలెత్తాయి. పౌలు రాస్తుంటున్నాడు, ఆత్మీయ జీవితంలో కూడా మెలకువ లోపించినప్పుడు ప్రమాదకర పరిస్థితులు తారసపడతాయి, కనబడతాయి, బాధిస్తాయి. మరి ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలకువ లేకుండా ప్రార్థన చేయలేం. పౌలు ఆ సంగతులు చెప్తూ తన జీవితాన్ని తాను ఏ సంగతుల్లో తాను ప్రార్థన వినపని కోరుతున్నాడో ఇక్కడ సోదాహరణంగా రాస్తున్నాడు. ఈ మాటలు చెప్పి నేను ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకుని వచ్చి నేను ముగింపు ప్రార్థన చేస్తాను. అది 19 వచనాన్ని మీరు చదివితే, మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నాను, ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరు తెరుచున్నప్పుడు అన్నాడు. ఇక్కడ పౌలు ప్రత్యక్షంగా ప్రభు యొక్క సువార్తను వినలేదు. దేవుడు ఆ సమయాల్లో అరేబియా అరణ్యములో, ఎడారిలో, ఇన్ ద డిజర్ట్ ఆఫ్ అరేబియా దేవుడు అనేక సంగతులను పౌలుకు మర్మాయుక్తంగా బయలుపరిచినాడు. అపోస్తలుల్లో కడమ వారికి బయలుపరచబడని, దో దే ఆర్ ఫిజికల్లీ దేవుని సన్నిధిలో వారు భౌతికంగా ప్రభు పాదాల దగ్గర ఉన్నప్పటికీ కూడా వారికి ఇవ్వబడిన ప్రత్యక్షత పేతురు మొదలు ఇతర పరిశుద్ధులు, ఇతర అపోస్తలులు, హియర్ సెంట్ పీటర్, పరిశుద్ధులైన పౌలు జీవితాన్ని మీరు చూసినప్పుడు ఆయన తన వేటి కొరకు తను పిలువబడ్డాడు. ఆ పిలుపుని జ్ఞాపకం చేసుకుంటూ ఆ ఎడారిలో దేవుడిచ్చిన ప్రత్యక్షతలు, దేవుడు ఆ యొక్క దమస్కు పట్టణపు గవిని వద్ద దేవుడిచ్చిన ప్రత్యక్షతలు, వీటన్నిటిని ఆయన క్రోడీకరించి వాటిని గురించి తెలియపరుస్తూ నేను మాటలాడ నోరు తెరిచినప్పుడు అంటున్నాడు. దేని కొరకు మాట్లాడతాడట ఆయన? సువార్త మర్మమును తెలుపుటకు. సువార్త గొప్ప మర్మం ప్రియులారా. ఇట్స్ గ్రేటెస్ట్ మిస్టరీ. గాస్పెల్ ఇస్ ద గ్రేటెస్ట్ మిస్టరీ. ఏమిటా మిస్టరీ? చాలా సంగతులు దీంట్లో ఉన్నాయి. ఎంతమంది, ఎన్ని విధాలుగా, ఎన్ని సంఘాల్లో లక్షల మంది, కోట్ల మంది ప్రజలకు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే దేవుని వాక్యం రకరకాలుగా దేవుడు అందిస్తున్నాడు. ఎంత గొప్ప మర్మం ఇది! ఒకేసారి సూర్యుడు ఆకాశంలో ఉన్నాడు, కోట్ల మంది ప్రజలకి వెలుతురు వస్తూ ఉంది, ఇంకొక వైపు చీకటి ఉంది. భూమి యొక్క రొటేషన్ వలన మళ్ళీ వాళ్ళకి వెలుగు వస్తూ ఉంది. మళ్ళీ అక్కడ మిగతా కొన్ని గంటలు అక్కడ మళ్ళీ వెలుగు, పగలు కనబడుతూ ఉంది. ఒకే సూర్యుడు ఒకేసారి కొన్ని కోట్ల మందికి వెలుగునిస్తున్నాడు. సర్వాన్ని సృష్టించిన దేవుడు ఆయన మానవ మాత్రం మన కొరకు నీతి సూర్యుడైన దేవుడు తానే తన వాక్యాన్ని మనకు అనుగ్రహిస్తూ ఆయన అన్ని సమయాల్లో వెలిగిస్తున్నాడు. అది సువార్త ద్వారా దేవుడు కార్యం చేస్తున్నాడు. సువార్తను గురించి మనం వింటున్నప్పుడు, సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, సువార్తలు నిలిచి ఉన్నప్పుడు, సువార్తను పంపుతున్నప్పుడు ఇది గొప్ప మర్మం ప్రియులారా. అందుకే గాస్పల్ టీవీ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వారు ఆ పదం పెట్టారు అక్కడ. ఆ గాస్పల్ అనే సువార్త, అది ఒక అద్భుతమైనటువంటి మంచి మాట. దేవుని మాట సువార్త. సు అంటే మంచి, వార్త అంటే సమాచారం. మంచి సమాచారాన్ని వాళ్ళు ప్రజలకు అందించడానికి గాస్పల్ టీవీ వారు ఎంతో ప్రయాసపడుతున్నారు. వారి కోసం ప్రార్థించండి. మేము ఎప్పుడు ప్రార్థన చేస్తాం మా సంఘాల్లో. ప్రతి ప్రార్థనలు కూడా వారి ప్రయాసాన్ని మేము ఎప్పుడు కూడా అభినందిస్తాం. ఎందుకంటే ఇలాంటి ప్రయాసం ఈ రోజుల్లో చాలామందికి లేదు కదా.
విధంగా ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించేటువంటి ఇతర మార్గాల్లో ఉంటారు తప్ప ఇలాంటి త్యాగంతో కూడిన పరిచర్యలు చాలా విలువైన విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. దేవుడు అలాంటి శక్తిని పౌలు జీవితంలో ఆయన తెలియపరిచినప్పుడు ఆ సువార్త మర్మమును గురించి అంటున్నాడు. సువార్త మర్మమును, సువార్తను ఒక పెద్ద మర్మముగా, గ్రేట్ మిస్టరీగా పౌలు మాట్లాడుతూ ఆ మర్మాన్ని, సువార్తని తెలియజేయడానికి నోరు తెరిచినప్పుడు దాని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు అన్నాడు. ధైర్యంగా చెప్పడానికి వాక్యము, దైవజనుడు పౌలు కట్ట ఏం కావాలట? వాక్శక్తి కావాలట. వాక్శక్తి, వాక్ అంటే మాట, శక్తి బలం కావాలట. హల్లెలూయా. ఆ వాక్శక్తి నాకు దేవుడి నుంచి కలగాలి, నా కోసం ప్రార్థన చేయండి అంటున్నాడు. ఈ రోజుల్లో ప్రార్థన అనగానే ఏదేదో జ్ఞాపకం వస్తుంది, కానీ దేవుని మాటలు జ్ఞాపకం రావు. మందిరం అందరికీ ప్రార్థన మందిరంగా ఉండాలంటే మందిరంలో పరిచర్యలు అవి ఎల్లప్పుడూ కూడా విస్తృతం అవ్వాలి, విస్తరించాలి. ఉన్నవారితో సంతోషపడద్దు. మనకు 100 మంది సభ్యులు ఉన్నారు, ఇక మనకు డోకలేదు అనుకోవడానికి లేదు. వేల కొలది ఆత్మల సంఘంలోనికి రావాలి, మందిరాలు కట్టబడాలి, సేవ నిర్మాణం అవ్వాలి, ఆత్మల రక్షణ కలగాలి. యేసు త్వరగా రాబోతున్నాడు. ఆయన సువార్తను విని రక్షణ పొంది దేవుని పిల్లలుగా, దేవుని స్వాస్థ్యముగా ఆయన తన ప్రజలను చేసుకుని తన పరలోకానికి ఆయన తీసుకొని పోవడానికి పెళ్లి కుమారుడుగా వరుడైన క్రీస్తు వధువైన తన సంఘం కొరకు రాబోతున్నాడు. ఎలా ఉంది సిద్ధపాటు? పౌలు సిద్ధపాటు కలిగి ఉన్నావా? పౌలు అంటున్నాడు, నేను ఆత్మ వలన ఇలాంటి ప్రార్థన సహవాసాన్ని శక్తిని పొందుకుంటూ దినదినం నేను ప్రభువులో నడుస్తున్నాను. ప్రియుడా, సహోదరి, సహోదరుడా, దేవుని వాక్యాన్ని బట్టి మిమ్మల్ని బతిమాలతో కోరేది ఇలాంటి ప్రార్థనలు మీరు ముందుకు నడవాలి. మీ సహవాసంలో దేవుని సన్నిధిలో వాక్యం చదవడంతో, వాక్య సహవాసంతో, దైవజనులతో మీ యొక్క ప్రయాసం సంఘంతో సాగుతూ ఉండాలి. మీరే పని చేస్తున్న పనులు కొంత విరామం తీసుకోండి. దేవుని సన్నిధిలో మీరు నడవండి. మందిరాన్ని ప్రేమించండి. మీ మందిరం యొక్క పరిచర్యను ప్రేమించండి. ఇలాంటి టీవీ పరిచయం ద్వారా కొన్ని లక్షల మందికి వాక్యాన్ని పంపడానికి మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ఇలాంటి దైవ సేవలు కూడా మీరు అందించినప్పుడు మీ కుటుంబం దీవించబడుతుంది. ఇందాక మీకు జ్ఞాపకం చేసినట్టుగా ఆకాశంలో ఉన్నటువంటి శరీరదారులు కాదు, కానీ ఆ యొక్క దురాత్మల సమూహంతో మీరు పోరాడి వాటిని జయించడానికి దైవశక్తిని, ప్రసన్నతను మీరు పొందగలుగుతారు. కృపగల దేవుడు ఈ ప్రత్యేక దినాన్న ఈ వాక్యం వినిచుండగా మీ హృదయాలను వెలిగించి మీకు విరోధమైన ప్రతి కార్యాన్ని నా దేవుడు తొలగించి మిమ్మల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, అలాగే ఆత్మ వలన ప్రతి సమయం ముందు ప్రతి విధమైన ప్రార్థన, విజ్ఞాపన చేయటకు మెలకువగలిగిన జీవితాన్ని దేవుడు మీకు దయచేసి మనం తృప్తిపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైన సమయం ప్రభువా, మీ సన్నిధిలో మీ వాక్యాన్ని వినలాగున్న అపోస్తలుడైన పౌలు ద్వారా అలాంటి ఎఫెసు సంఘానికి, ఈరోజు మా కుటుంబాలకు, మా సంఘానికి, ఈరోజు నిలిచిన ప్రపంచానికి మీరు పంపించిన వాక్యం కొరకు మీకు స్తోత్రాలు. అలాగే దేవ ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనలు, విజ్ఞాపనను చేయొచ్చని సెలవిస్తూ వచ్చారు. ప్రార్థనలు, విజ్ఞాపనలు నమ్మకంగా, యథార్థంగా సాగడానికి దేవ మీ కృప దయచేయండి. లోకాన్ని బట్టి కాదు, లోకాశలను బట్టి కాదు, యేసుని బట్టి పని చేయటకు, యేసుని బట్టి సాగిపోటకు దేవ కృపా సమాధానములు దయచేయండి. లోకంలోని చెడు నుండి, దుష్టు నుండి ప్రభు ఈ ప్రజలను కాపాడండి. యుద్ధంలో అనగా ఈ లోకంలోని దుష్టునితో ప్రభు సాగేటువంటి శరీరుడితో కాదు, కానీ ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతో పోరాడేటువంటి ఈ ఆత్మ సంబంధమైన పోరాటములు పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, దేవునికి ఇష్టలుగా తమ కట్టుకుంటే ప్రజలను బలపరచండి. వ్యాధిగల దేహాలను ముట్టండి. బలహీన శక్తి, స్వస్థ ఆరోగ్యాన్ని ఇవ్వండి. పరీక్షలు రాసిన బిడ్డలకు వారికి కావాల్సిన మంచి ఉన్నతమైన తీవ్రత మీరు దయచేయండి. ఉద్యోగార్థం బిడ్డలకు కావాల్సిన మంచి ఉద్యోగ అవకాశాలు, ద్వారాలను మీరు తెరవండి. అలాగే వయసు కలిగిన బిడ్డల విషయంలోను దేవ, అలాగే తండ్రి సంతానం లేని బిడ్డల విషయంలోను, అంతేకాదు నేను బిడ్డల యొక్క ప్రతి అవసరత, భౌతికమైన, ఆధ్యాత్మికమైన ప్రతి అవసర మహిమలు మీరు తీర్చండి. ఈ కార్యక్రమాన్ని ప్రేమతో శ్రమకూర్చి స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని మీరు ఆస్వాదించండి. ప్రతి వారం ఈ విధంగా ఈ కార్యక్రమాల ద్వారా ప్రజలకు, జన బాహుల్యానికి, తెలుగు ప్రజలకు నైనా వాక్యాన్ని అందించడానికి మీరు అనేక కుటుంబాలు లేవనెత్తున్నారు. తద్వారా ఈ సేవ ఆటంకం లేకుండా ప్రతి వారం అందించబడడానికి నీ ప్రజలు సహకరిస్తున్నారు. ఇంకా వచ్చే వారం సహకరించే వారిని, వచ్చే నెలలో కూడా సహకరించే వారిని కూడా మీరు సిద్ధపరిచి వారికి కూడా మీ ప్రత్యేక దీవెనలు దయచేయండి. యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సదా మనందరికీ తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిండుగా దీవించును గాక. ఆమేన్.